హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంబీ జ్యువెలర్స్లో వెండి ఉంగరం అయితే తయారు చేయడం అయితే జరిగిందండి. ఆ వెండి ఉంగరం ఏ విధంగా తయారు చేశాను ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఉందండి. మొదటగా చూసుకున్నట్లయితే ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉందండి. బ్లాక్ స్టోన్స్తో వైట్ స్టోన్స్తో కలిపి ఈ విధంగా తయారు చేయడం అయితే జరిగిందండి. ఇది జెంట్స్ ఉంగరం అండి. చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా చాలా గట్టిగా కూడా ఉంటుందండి. ఇక చూసుకున్నట్లయితే తయారీ విధానం అండి. ఈ విధంగా వెండిని కరిగించుకుంటామండి. బాగా ఒక నిర్దిష్టమైన వేడిలో టెంపరేచర్ ఎక్కువగా పెట్టి మరీ దాన్ని షేప్ అనేది తీయడానికి కరిగిస్తామండి. మీరు చూసుకున్నట్లయితే వీడియోలో స్పష్టంగా మీకు కనబడుతుంటుందండి. తర్వాత ఈ విధంగా బలంగా షేప్తో కొట్టడం అయితే జరుగుతుందండి. ఆ యొక్క ఉంగరం షేప్గా చేత్తో ఓన్లీ హ్యాండ్ మేడ్ అండి. ఇది మీరు చూసుకుంటే మీకు కనబడుతుందండి. ఈ విధంగా మోల్డ్ చేసుకొని పలసంగా రేక్ లాగా చేసుకుంటామండి. తర్వాత ఈ విధంగా బెండ్ చేసుకుంటామండి. ఈ విధంగా బెండ్ చేసిన తర్వాత జాయింట్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఒక ఉంగరం షేప్ తీయడానికి చాలా టైం పడుతుందండి. ఈ విధంగా అయితే జాయింట్ చేస్తామండి. ఆ యొక్క వేడి వల్ల అది రింగ్ చూడండి ఎంత రెడ్ షేడ్లో మారిందో. అంటే టెంపరేచర్ చాలా హైలో ఉంటుందండి. అంత హై టెంపరేచర్లోనే అది మెల్ట్ అవుతుందండి వెండి. బంగారం కూడా అంతేనండి. జాయింట్ అనేది ఆ విధంగా హీట్ చేసుకొని చేస్తామండి. అదేవిధంగా దీనికి ముందు వీడియోలాగా చూడండి, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా షేప్ని తీసుకుంటూ వస్తామండి. షేప్ అంతా అయిపోయిన తర్వాత ఫైల్ రాయడం కూడా జరుగుతుందండి. అదైతే వీడియోకి కన్వర్ట్ కావడం వల్ల పెట్టలేదండి. ఈ విధంగా ప్రతిదీ సుత్తితోనే చేసుకుంటామండి. ఇక అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చిందండి, చూడండి.